కీర్తన గ్రంథము 75వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యమైన కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదను. అహంకారులైన ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి. పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంబరములో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడి దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యెహోవా దేవుని నేను, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడు చదివినటువంటి కీర్తనను ఏకీవించినటువంటి మల్లను మరి దీవించి ఆశీర్వదించినటువంటి గాక ఆమేన్. అందరూ కూడా మన స్థలాల్లో మనం కూర్చుంది మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆది కాండము The book of Genesis chapter 49 49వ అధ్యాయము verses 22 22 వచనం చదువుకుందాం. యేసేపు ఫలించడి కొమ్మ చాలని చదవబడినటువంటి మాటలో భక్తుడైనటువంటి యేసేపును గురించి దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, యేసేపు అనేటటువంటి వ్యక్తి ఫలించేటటువంటి కొమ్మ. యేసేపు అనగా మనందరికీ కూడా తెలుసు, యాకోబు యొక్క కుమారుడు. చిన్నతనములోనే కుటుంబం నుంచి కూడాను త్రోసివేసి విడనాడబడినటువంటి వ్యక్తిని, ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తిని, ఐగుప్తు దేశంలో ప్రభు అతనిని హెచ్చించాడని, బలపరచాడని, ఆ దేశంలో ఆయనకు అధికారం ఇచ్చాడని, ఈ రీతిగా అనేక విషయాలు మనకి తెలుసు. అయితే అతని గురించి దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఆయన ఫలించేటటువంటి కొమ్మ. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవుని సంఘములో ఎలాగుండారంటే ఫలించేటటువంటి కొమ్మలుగా మన జీవితాల్లో ఉండాలి. ఏదైనా ఒక గార్డెన్ విజిట్ చేసినప్పుడు, ఆ తోటలోనికి వెళ్ళినప్పుడు తోటమాలి కొన్ని కొమ్మలను ఏం చేస్తారంటే కత్తిరించి పక్కన పడేస్తూ ఉంటాడు. ఎందుకనంటే అది ఫలించినప్పుడు ఆ చెట్టు యొక్క బలమంతా కూడా ఏమవుతుందంటే అది వృధా అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి యోహాను
గాస్పెల్ ఆఫ్ జాన్ యోహాను సువార్తలో కూడా అంటాడు, ఇదిగో ఫలించని ప్రతి తీగను కత్తిరించి బయట పారవేయవలను అంటాడు. ఎందుకనంటే ఫలించినటువంటి దాని వల్ల ఎలా ఈ చెట్టు యొక్క బలం వ్యర్థమైపోవాలి కాబట్టి అది ఫలించకపోగా పక్కన ఉన్నటువంటి వాటిని కూడా అది ఫలించకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఫలించినటువంటి దాన్ని కత్తిరించి అగ్నిలో పారవేయమంటాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ ఆదివారం కాల సమయంలో నీటి కాలువల ఎరున నాటబడినటువంటి వారి వలె మన జీవితాలు ఎలాగుండాలంటే ఫలించేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. అయితే యోసేపు చిన్నతనంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను, కుటుంబస్తులతో విభేదాలు ఉన్నప్పటికీ కూడాను, ఒంటరి వాడయ్యి తండ్రి ప్రేమను చిన్న వయసులో పోగొట్టుకున్న వాడైనప్పటికీ కూడాను దేవుని మహాకృపను బట్టి అతను ఎలా మార్చబడ్డాడంటే ఫలించేటటువంటి కొమ్మ వలె మార్చబడ్డాడు. ఈ నూతన సంవత్సరం ఈ 3వ నెలలో ప్రవేశించిన మనందరినీ కూడాను ప్రభువు ఫలించేటటువంటి కొమ్మ వలె మార్చును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఫలించేటటువంటి కొమ్మ వలె ఉండాలి అంటే యోసేపు ఎలాగా ఫలించేటటువంటి కొమ్మగా మారాడో మనము తెలుసుకోవాలి. ఆ రీతిగా మనము కూడా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే యోసేపు వలె మన జీవితాలు కూడా ఫలభరితంగానే ఉంటవి. ఏమిటి యోసేపు ఫలించే కొమ్మగా మారటానికి అతనిలో ఉన్న లక్షణాలు ఏమిటి? వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ జోసెఫ్? ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఆ లక్షణాలు ఏమిటో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొదటిగా యోసేపు ఫలించేటటువంటి కొమ్మగా మారటానికి గల మొట్టమొదటి కారణం ఏమిటంటే అతడు దేవునికి భయపడేటటువంటి వాడు. చూడండి, అదే ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 42, ఆదికాండము 42వ అధ్యాయం వర్సెస్ 18 వచనం చదువుకుందాం. చూడండి, వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. యోసేపు అంటున్నటువంటి మాట, అయ్యా నేను దేవునికి భయపడేటటువంటి వాడను. ఫర్ ఐ ఫియర్ టు గాడ్ అన్నాడు. నేను దేవునికి భయపడేటటువంటి వ్యక్తిని. యోసేపు ఫలించేటటువంటి కొమ్మగా మార్చబడటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే యోసేపు ఎవరికి భయపడే వ్యక్తి అంట? దేవునికి భయపడే వ్యక్తి. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, దేవునికి భయపడే వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, దేవునికి లోబడేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, ఎవరికి భయపడేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటా ఉన్నాం, ఎవరికి లోబడేటటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ యోసేపు అంటా ఉన్నాడు కదయ్యా, నేను దేవునికి భయపడువాడను. ఈరోజు దేవునికి భయపడే లక్షణాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి భయపడే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎటువంటి వారు అంటే బైబిల్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చూసినప్పుడు ఈ వాగ్దానం నా కొరకే, నా కొరకే, నా కొరకే, దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. అదే దేవుని వాక్యంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నువ్వు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదంటే అదంటే ఎవరికి భయం అనేది లేదు, లెక్కలే. ఆజ్ఞలు వచ్చేసరికి ఇది నా కొరకు కాదు, ఇది మా అత్తగారి కొరకు, మా తోడి కోడల కొరకు, మా ఆయన కొరకు, లేకపోతే మా ఇంటి వెనకాలోడి కొరకు, మన ఇంటి పక్కనోడి కొరకు అంటాము. వాగ్దానాలు వచ్చేసరికి నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవించదు. ఈరోజు మన గ్రూప్ లో పెట్టిన వాగ్దానం ఏమనుకుంటాం? ఇది నాకు కాదని నా ఇంటి వెనకాలోడికి అనుకుంటాం అనుకో, నా గురించి అనుకుంటున్నాగా. అదే ఏదైనా ఒక ఆజ్ఞ పెట్టినప్పుడు దాన్ని అలా ఫీల్ అవుతున్నావా? ఏదైనా దేవుడు ఒక ఆజ్ఞను హెచ్చరికను జారీ చేసినప్పుడు ఇది కూడా నా కొరకే నువ్వు ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే దేవుని భయము లేకపోవటమే. మలాకి గ్రంథంలో అంటాడు చూడండి, ద బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 1, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. మధ్యలో తల్లి, నేను యజమానుడినైతే
నాకు భయపడువాడు ఎక్కడ? ఆయన అంటున్నటువంటి మాట, అయ్యా నేను మీ యజమానుని కదా, నీ ప్రధాన యాజకుని కదా, మీ ప్రభువుని కదా, మరి అయితే నాకు భయపడువాడు ఎక్కడ? ప్రభు అడుగుతున్న మాట, మీలో ఎవరు కూడా భయపడేటటువంటి వారిగా లేరు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గద్దిస్తాడు, ఇటు వాటికి కూడా మీరు భయపడేటటువంటి స్వభావము లేనే లేదు. అరే నేను ఇది చేస్తున్నాను, దేవుడు దీన్ని చూస్తున్నాడు అన్నటువంటి భయం మీలో లేదు అంటున్నాడు. అక్కడ ఆయన అదే అన్నాడు, నేను మీ యజమానినైతే నాకు భయపడేటటువంటి వారు ఎక్కడున్నారు? దేవునికి భయపడు వారిగా ఉండాలి, ఫలించేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఆ రోజున తన యజమానుని భార్య యోసేపు దగ్గరికి వచ్చి అతనిని ఇబ్బంది పెట్టినప్పుడు అతన్ని ఎవరో చూడలేదు, కానీ యోసేపుకు తెలుసు దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ భయం అతనిలో ఉన్నది. మనుషులు నన్ను చూడకపోవచ్చు, ఎవరు నన్ను గమనించకపోవచ్చు, బట్ అవర్ హెవెన్లీ ఫాదర్ హ్యాస్ వాచింగ్ మీ ఆల్వేస్. నా పరలోకపు తండ్రి అన్ని సమయాల్లో కూడా నన్ను ఏం చేస్తా ఉన్నాడు? చూస్తా ఉన్నాడు. ఓసారి ఓ తండ్రి దొంగతనానికి వెళ్తా ఒక 8 సంవత్సరాల కొడుకుని తీసుకెళ్ళాడు. వాడు సండే స్కూల్కి వెళ్ళేటటువంటి వ్యక్తి. వాడిని తీసుకుని దొంగతనానికి వెళ్ళి అంటాడంటూ, రే ఇదిగో నేను ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తాను, ఎవరైనా చూస్తుంటే నీవు కేకేయాలి. వెళ్ళాడు, తాళం పగలు కొట్టాడు, లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి అన్నాడంట, రే ఎవరైనా చూస్తున్నారా అన్నాడు. లేదు లేదు నాన్న, ఎవరు చూడలేదు అన్నాడు. మరలా రెండోసారి ఆయన ఇంకొంత దూరం వెళ్ళి బీరువాని ఏదో పగలు కొడుతున్నాడేమో, మళ్ళా నన్ను రే ఎవరైనా చూస్తున్నారా అంటే, లేదు లేదు నాన్న ఎవరు చూడలేదు అన్నాడు. మూడోసారి కూడా ఆయన అడిగినప్పుడు వీడికి ఏదో సండే స్కూల్లో చెప్పిన విషయం గుర్తొచ్చినట్టుంది. వెంటనే నానా ఒక ఆయన చూస్తున్నాడు అన్నాడు. ఆయన వెంటనే గబగబాలన పరిగెత్తుకుని పక్క వచ్చి గోడ దూకి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి బిడ్డను గట్టిగా పట్టుకుని ఒక గోడ చాటు తీసుకెళ్ళి, ఎవరు వచ్చారు, ఎక్కడున్నారు, ఎవరు చూస్తున్నారు అంటే, మంచి వెన్నెలంట ఆకాశం వైపు వేలెత్తి చూపుతున్నాడు. అదేంట్రా ఎవరు చూస్తున్నారు ఏంటంటే, అదిగో నాన్న దేవుడు చూస్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పిల్లలలో దేవుడు చూస్తున్నాడన్న భయం ఉందలే కానీ ఆత్మీయంగా బలపడుతున్న వారిలో దేవుడు అంటే భయం లేదు. అప్పుడు అదేంటి ఆ మాట అన్నావు అంటే అంటాడంట, మాకు ప్రతి వారం సండే స్కూల్లో దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు చెప్తున్నాను నాన్న. మీరు ఇందాక నుంచి ఎవరైనా చూస్తున్నారంటే నాకు అదే గుర్తొచ్చింది, అందుకే చెప్పాను. ఆ చిన్న బిడ్డ మాటకు తండ్రికి సిగ్గుపడి ఇక ఆ పని చేయకూడదని నిశ్చయించుకుని బిడ్డను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన సర్వాంతరామి, ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 22వ వచనంలో కొర్నేలి అనే భక్తుడు ఉంటాడు. అతనిని గురించి ఏం రాశారంటే అక్కడ, అతడు దేవునికి భయపడువాడు. కొర్నేలి అనేటటువంటి భక్తుడు దేవునికి భయపడువాడు, దేవునికి భయపడేటటువంటి వ్యక్తి. అలాగే అబ్రహామును గురించి కూడా అంటాడు ఆదికాండంలో, దీనిని బట్టి నీవు దేవునికి భయపడువాడు అని అర్థమవుతుందయా. 22:12 అంటాడు ఆదికాండం ఆ మాట కూడా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసేపు వలె మనం జీవితాలలో ఫలించేటటువంటి కొమ్మ వలె మార్చబడాలి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి అంటే దేవునికి భయపడే వారిగా మనము మన జీవితాల్లో ఉండాలి. దేవునికి భయపడకుండా మన జీవితాలు ఫలభరితంగా మార్చబడాలి అంటే ఎంత మాత్రం కూడా మార్చబడవు. రెండవది, ఇంకా మన యేసేపు వలె ఫలించేటటువంటి కొమ్మగా మార్చబడాలి అంటే రెండవదిగా ఏం చేయాలి అంటే, చెడుతనమును అసహించుకునేటటువంటి వారిగా ఉండాలి అన్నాడు. ఏంటట? చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేకపోతే అంతకంటే ముందుగా ఆదికాండం 37వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్సెస్ 2 2 వచనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు యేసేపు
వారు చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెప్పించువాడు. చాలండి, ఆ వచనం చివరిలో చూసినట్లయితే అప్పుడు యేసేబంట వారి సహోదరుల గురించినటువంటి చెడు సమాచారాన్ని తండ్రి వద్దకు తీసుకొచ్చేవాడు. ఆ చెడుతనంలో పాలిభాగస్తుడు అవల అవకాశం ఏంటన్నయ్యా, దీనిలో నన్ను కూడా పాలిభాగస్తుని చేయండి, దీనిలో కొంత వాటర్ నాకు కూడా ఇవ్వండి, దీనిలో నేను కూడా ఉంటానని అడగలేదు ఆయన. కానీ ఆ చెడుతనమును అసహించుకున్నటువంటి వాడిగా తన అన్నలో ఏ పొరపాటు చేసినా, ఏ చెడు కనపడినప్పటికీ కూడాను ఆ సమాచారం తండ్రి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేవా. ఈ రోజు మతం మేపుతూ తప్పు చేశాడు, లేకపోతే మందులో ఒకదాన్ని నీకు తెలియకుండా అమ్మి వేశాడు, లేకపోతే నువ్వు వద్దన్న వారి పొలంలో మందను మేపాడు, లేదంటే ఇదిగో పెద్ద ఆయన ఇలా చేశాడు, చిన్న ఆయన ఇలా చేశాడని తన సహోదరుల గురించినటువంటి చెడు సమాచారం అంతా కూడా తండ్రికి చేరవేసేవాడు. కొన్ని సందర్భాల్లో తన అన్నలు అనేవారు, ఒరే నీకు కూడా వాటా ఇస్తాం, దాంతో చెప్పొద్దురా, నీకు కూడా కొంత భాగం ఇస్తాం, నాన్నతో చెప్పొద్దు ఈ విషయాన్ని అన్నప్పటికీ కూడా దానంటే అసహ్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ సమాచారం ఖచ్చితముగా కూడాను తన యొక్క తండ్రికి దాన్ని ఏం చేసేవాడంటే చేరవేసేవాడంట. కాబట్టి రెండవదిగా అతడు ఆ రీతిగా డెవలప్ అవటానికి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో అతడు చెడు అనేటటువంటిది అతని యొద్దకు వచ్చినప్పుడు ఇదిగో ఆయన దానిని అసహించుకునేవాడు. మీరు తర్వాత 39వ అధ్యాయం కూడా మీరు చదువుకున్నట్లయితే అందులో ఆయన ఎంతగా చెడుతనాన్ని అసహించుకున్నాడో అధ్యాయం అంతట్లో కూడా వ్రాయబడి, ఎంతగా ఆయన దానిని కాదనుకున్నాడు అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, రెండవదిగా మన జీవితంలోనట మనం ఫలించే కొమ్మగా మార్చబడాలి అంటే చెడుతనమును అసహించుకునేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. చెడుతనమును మనం కాదనుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 55:10 వచనం అంటాడు, భయంకరమైనటువంటి మాట వాడతాడు. చదవండి, చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 55 వర్సెస్ 10. రాత్రింబగళ్ళు వారు తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుతున్న కొంతమందిని కూర్చుంటున్నాడు కదా. కొంతమంది రాత్రులు పగళ్ళు కూడా ప్రాకారముల మీద తిరుగుతా చెడుతనాన్ని జరిగిస్తా ఉన్నారంటాడు. ఎందుకంటే చెడుతనాన్ని జరిగించిన వారికి ఇష్టమో, చెడుగా ప్రవర్తించిన వారికి ఇష్టమో, చెడుగా నడవటం వారికి ఎలాగలదంటే అది ఇష్టముగా ఉన్నది. కాబట్టి కొంతమందికి 3 పూట్ల అన్నం తిన్నట్లుగా కొంతమందికి 3 పూట్ల చెడు చేయటం అంటే ఇష్టం అంట. ఎవరైనా పాడు చేద్దాం, ఎవరైనా బాధ పెడదాం, ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెడదామో, ఏ ఆత్మీయ జీవితాన్ని ఇది చేద్దాం. మరి నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు ఉండవలసిన వారు లేరు. లేకపోయేసరికి ఆవిడ అడిగారు, అమ్మా వాళ్ళు ఏమిటి కనపడతలేదు, ఇక్కడ ఉండట్లేదు అన్న. అంటే వాళ్ళ గురించి ఆవిడ చెబుతుంది, అయ్యా వాళ్ళు అసలు కాపురాలు కూల్చేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ లేకపోతేనే మంచిది. అదేంటమ్మా అంటే వారు ఎన్ని కుటుంబాలతో పరిచయం, అన్ని కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినాయి. ఎందుకనంటే వాళ్ళకి అదొక అలవాటు అంట, భార్య గురించి భర్త దగ్గర చెడుగా చెప్పడం, ఆ భర్త గురించి భార్య దగ్గర చెడుగా చెప్పడం. 3-4 నెలలు చక్కగా సహవాసం చేస్తారు, బానే ఉంటది. ఏదో ఒక రీతిగా వారి మధ్య వాళ్ళు చిచ్చు పెడతారు. కొంతమంది ఉంటారు వాళ్ళ మనస్సాక్షి అటువంటిది, ఏదో ఒక రీతిగా చెడు జరిగించాల్సిందే, ఏదో ఒక రీతిగా ఇబ్బందిని కలిగించవలసినటువంటిది. వారు కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి అన్నమాట. అందుకనే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో అంటున్నాడు 47:10 వచనంలో, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడని కొంటివి కదా.
కొంతమంది అంటే వారి చెడుతనాన్ని ఆధారం చేసుకుని నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసిన సంగతి ఎవరికి తెలియట్లేదు, నేను ఈ మాటలు చెప్పిన సంగతి, నేను ఈ చేష్టలు చేసిన సంగతి ఎవరికి తెలియట్లేదని నీవు అనుకుంటున్నావు, నీ చెడుతనాన్ని ఆధారం చేసుకుని. కానీ అక్కడ ఆయన అన్నాడు, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునో లేవని నీవు అనుకున్నట్లు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు కదా, అబ్బా నేను మ్యాప్ వేస్తే, నేను స్కెచ్ చేస్తే నీవు అనుకుంటున్నావేమో. అయితే నీవు ఫలించే కొమ్మగా మార్చబడాలి అంటే ఏంటట? చెడుతనాన్ని అసహించుకునేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. మనం చెడుతనం అనేటటువంటి దానిని మన జీవితాల్లో అసహించుకునేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితమైనటువంటి జీవితం మనం ఫలించాలి అంటే, ప్రభు చెప్పిన ప్రకారం మనం ఫలించే వారిగా ఉండాలి అంటే, ప్రభుతో కలిసి ఫలించాలి అంటే చెడుతనములో పాలి భాగస్తులుగా మనం ఎంత మాత్రం కూడా ఉండేటటువంటి వారిగా ఉండకూడదు. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తుల గురించి అన్నాడు. మనిషి అనేటటువంటి వ్యక్తిని గురించి అంటాడు. 2 రాజులు 2:21 చదవనవసరం కానీ, మనిషి యెహోవా దృష్టికి చెడుతనముగా నడిచాడు అంటాడు. కొంతమంది బైబిల్లో దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారు ఉన్నారు, ప్రవక్తల దృష్టిలో చెడు నడతలు నడిచిన వారు ఉన్నారు, ప్రజల దృష్టిలో కూడా చెడు నడతలు నడిచిన వారు లేకపోలే. ఏలియా కుమారుల గురించి అదే కదా అంటారు, అయ్యా నీ కుమారులు నీ వంటి వారు కాదు, వారి మార్గం వేరుగా ఉన్నదని వారి గురించి చెప్పలేదా? కాబట్టి మన జీవితాల్లో ఉన్నట్ట మనము ఎట్టి వారిగా ఉండాలి అంటే చెడుతనమును అసహించుకునేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఫలించాలంటే 1 దేవునికి భయపడే వారిగా ఉండాలి, 2 చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలి. 3వదిగా అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఓర్పు కలిగినటువంటి వాడు అంట. 3వదిగా ఏంటంట? ఓర్పు కలిగినటువంటి వాడు. చూడండి, కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్స్ 105 105వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చూడండి, అతడు చెప్పిన సంగతిని నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. చాలండి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి యోసేపు విషయంలో ఒక పరీక్ష జరుగుతూ ఉంది. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు కూడా దేవుడు అతడిని ఏం చేస్తా ఉన్నాడంటే పరిశోధిస్తా ఉన్నాడు. పరిశోధిస్తా ఉన్నప్పటికీ కూడా అతడు ఏం కలిగి ఉన్నాడంటే ఓర్పు అనేటటువంటి దాన్ని కలిగి ఉన్నాడు. మనం ఫలించబడాలి అంటే మన జీవితాల్లో ఏంటంటే ఓర్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఏదైనా ఒక మొక్క నాటాం అనుకోండి, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి మొక్క నాటితే అది వారం రోజుల్లోనే ఇక చెట్టు అయిపోయి పూత పూసి కాయలు కాసేసిద్దా? లేదు. ఆ మొక్కల్లో రకాలంటే కొన్ని 2 సంవత్సరాల కాయలు కాస్తాయి, కొన్ని 3 సంవత్సరాలు కాసే ఉన్నాయి, కొన్ని 5 సంవత్సరాలు కాసే కూడా ఉన్న. ఏ మొక్క అయినా అంతే, నాటిన తెల్లారేది పూలు పూయదు, కాయలు కాయదు. దానికి ఒక సమయం అనేది ఉంది. అంతవరకు కూడా ఓపికతో మనం దాని కొరకు ఎదురు చూడాలి. అలాగే యేసేపు విషయంలో కూడాను అతడు చెప్పినది నెరవేరు వరకు కూడా అతన్ని పరిశోధిస్తూ ఉంటేనట, ఇదిగో అక్కడట ఆయన ఓపికతో ఓర్పు కలిగినటువంటి వాడిగా, ఎదురు చూసినటువంటి వాడిగా మనందరికీ కూడా కనపడతా ఉన్నాడు. ఫలించేటటువంటి కొమ్మగా మన జీవితాలు మార్చబడాలంటే ఓపిక అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరైతే ఓర్పుగా ఉంటారో వారి జీవితాల్లో తప్పక మేలును పొందుతూ ఉంటారు. ఎవరైతే ఓపిక కలిగినటువంటి వ్యక్తులకు ఎదురు చూస్తారో తప్పకుండా కూడా ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు దాన్ని ప్రభు ఫలభరితంగా మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ఓర్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓర్పు వలనే, ఓర్పు లేకపోవటాన్ని బట్టి చాలా మంది కూడా వారి జీవితాల్లో నష్టపోయే వారిగా, నష్టాన్ని పొందుకునే వారిగా అనేక మంది మనం చూస్తా ఉన్నాం. ఓర్పుని గురించి అంటాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును అన్నాడు.
ఓర్పు ఏంటట, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయను. ప్రతి విషయంలో కూడా ఓర్పు కలిగిన వారిగా మన జీవితాల్లో మనం తొందరపడకూడదు, తొందరకి తావు ఇవ్వకూడదు అనమాట. కొంత ఓపికతో మనం ఓర్పు కలిగి దాని కొరకు మనం చూసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 25 లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి కారు కొనుక్కున్నాడు. ఆయనకి కార్లు అంటే పిచ్చంట. అయితే ఒక సంవత్సరం ఏం చేసిందంటే ఆయనకు వచ్చిన లాభాలను బట్టి ఏదో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక కారు ఆయన కొనుక్కుని ఆయన దానికి తన గ్యారేజ్ లో పెట్టి ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఆయనకి ఒకటే కుమార్తె, పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత ఏమో పుట్టింది. ఆ పాపకి ఒక 6 సంవత్సరాలు ఏమో వయసు. అయితే ఈయనకున్న పిచ్చేమో కార్లు పిచ్చి, చాలా అపురూపంగా దాన్ని చూసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఆ పాప కారు దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే దాని మీద ఈ ఏదో చిన్న శుభ మొక్క లాంటిది కనపడితే శీల లాంటిది దాన్ని పెట్టి కారు మీద గోపుతా. దీని పనోడు చూసి, అయ్యా పాప కారు ఇట్లాగా పెయింట్ విషయంలో ఇట్లా చేసిందని చెప్పగానే ఆయన చాలా కోపం వచ్చేసి వెంటనే ఆయన రావటం ఏం చేశాడంటే ఆ పక్కన ఒక చిన్న రాడ్ ఉంటే, ఏం చేస్తున్నావు, భయం ఉందా లేదా నీకు, అసలు ఏం నీవు చేసే పని అని ఆ చెయ్యి మీద లాగి పెట్టి ఒకటే కొట్టడంతోనే పాప బాగా ఏడవటం మొదలు పెట్టింది. ఆ తల్లి వచ్చి లోపల తీసుకెళ్లి కొంత సరి చేసేలోపు చెయ్యంతా కూడా పచ్చగా అయిపోయింది. తర్వాత చెప్పింది, అయ్యా చెయ్యంతా కూడా పచ్చగా అయిపోయింది అంటే మళ్ళా భార్య భర్తలు ఇద్దరు అడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కొన్ని టెస్ట్లు స్కానింగ్ చేసి అసలు వాళ్ళు చెప్పారంట ఆ చెయ్యి అంతవరకు తీసేయాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. లోపల ఉన్నటువంటి నరాలు అవి చిట్లిపోయినాయి, బోన్ పగిలిపోయింది, బ్లడ్ అంతా కూడా సర్క్యులేట్ అవ్వట్లేదు. ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి చెయ్యి తీసేస్తేనే, లేదంటే పాప ప్రాణాలకే ప్రమాదం. చేసేది లేక ఒప్పుకున్నారు. ఆపరేషన్ అంతా అయిపోయి ఇదంతా జరిగిన తర్వాత వచ్చిన బంధువులు స్నేహితులు అంటున్నారు, అసలు నీ కార్లు అంటే అంత పిచ్చేంటయ్యా, నీ కూతురి కన్నా నీ కార్లు ఎక్కువ, కొంత ఓపికగా ఉండలేకపోయావా, ఏమైంది, మరలా పెయింట్ వేసుకుంటే సరిపోయేది కదా, చూడు లేక పుట్టింది, ఇప్పుడు ఒక చెయ్యే, ఇవి అన్న మాట్లాడినప్పుడు ఆయన మీద ఆయనకి అసహ్యం కలిగి బాధ కలిగి ఆ కారు దగ్గరికి వెళ్ళి, ఈ కారు వల్లే కదా నా కుమార్తె చెయ్యి పోగొట్టుకోవాల్సి వచ్చింది, అసలు ఏంటి, ఏం చేసింది కారు పరిశీలనగా చూస్తే మా పాప కారు మీద ఐ లవ్ యూ డాడీ అని రాసింది. ఏం రాసింది అక్కడ, ఐ లవ్ యూ డాడీ అని రాసింది. పాప ఏదో తెలియక ప్రేమతో పనిచేస్తే ఈయన ఓపికగా దాన్ని చూసినట్లయితే కొంత కోపము తగ్గిపోయేది. అమ్మ అలా చేయకూడదని చెప్పగలిగాడేమో. ఆ ఓర్పు అనేటటువంటిది లేకుండా ఆయన పని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆ పేరు చదువుకుని ఆయన కన్నీరు గారుస్తూ మనసులో అనుకుంటున్నాడు, అమ్మా నేనే నిన్న అవిటి దాన్ని చేశాను, నాలో ఓర్పు లేకపోవటం వల్లే ఈ రోజులు అవిటి దానివి నీ జీవితంలో మరలా నువ్వు పోగొట్టుకున్న దాన్ని నేను సమకూర్చలేను. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అంతే, ఓర్పు లేకపోవటాన్ని బట్టి చాలా నష్టాలు కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏ విషయంలో అయినా కానీ ఓర్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యోసేపు ఫలించే కొమ్మగా మారాడంటే ఐగుప్తు వెళ్ళిపోగానే జరగల, అక్కడ చెరసాల్లో ఉంచబడ్డాడు. కొంతమంది ఆయన మీద నిందలేసి మరలా చెరసాలకు పంపించారు. అక్కడ ఒక బానిసగా అమ్మబడ్డాడు, ఒక కూలివాడిగా పని కూడా చేశాడు. ఆయన ఎంత ఓపికగా ఉన్నాడో దేవుడు అంత ఫలించేటటువంటి కొమ్మ వలె మార్చాడు. కాబట్టి మూడవదిగా ఫలించే కొమ్మగా మన అనుదిన జీవితాలు మార్చబడాలి అంటే ఓర్పు అనేది అవసరం, ప్రాముఖ్యమైనది. ఆయన దేవుని భయాన్ని కలిగి దేవునికి భయపడేవాడు, రెండు చెడుతనమును అసహించుకున్నవాడు, మూడవదిగా ఓర్పు కలిగినటువంటి వాడు. నాలుగవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా ఇంకా అతడు ఆ రీతిగా మార్చబడటానికి గల నాలుగో కారణం ఏమిటంటే నమ్మకమైనటువంటి వాడు. అతని గురించి దేవుని వాక్య భాగంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆయనలో ఉన్న ఆ నాలుగవ లక్షణం ఏమిటి అంటే అతడు నమ్మకమైనటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. ఆదికాండము 39వ వచనం 8వ వచనం ఆయన అంటాడు కదా, నా యజమానుడు తన
కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవరు కూడా లేరు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా యజమానుడు నా మీద ఎంత నమ్మకం అంటే ఈ ఇంటిలో ఏది ఉందో కూడా నా యజమాను కూడా తెలియదు, నాకు తెలిసినంతగా. మరి ఎందుకనంటే నేను ఆయన దృష్టికి అంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనపడ్డాను. ఇంకా మనం లోతుగా జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, రాజు నేనైనప్పటికీ కూడా ఇక్కడ దీనంతటి మీద అధికారము నీదే, నీకు అధికారము ఇచ్చేస్తున్నాను అన్నాడు. పేరుకు మాత్రమే నేను రాజుని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, 4వదిగా అతనిలో ఉన్న లక్షణం ఏమిటంటే నమ్మకమైనటువంటి వాడు. నమ్మకమైన వానికి తప్పక దేవుడు ఏం చేస్తాడంటే మేలు అనేటటువంటిది చేస్తాను అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో యేసేపు వలె ఫలించడి కొమ్మగా మనం మార్చబడాలి అంటే నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. ఆయనలో నమ్మకం ఉంది కాబట్టి అతని దేశపు వాడు కాకపోయినా, చిన్ననాటి నుండి అతనికి తెలిసిన వ్యక్తి కాకపోయినా, పరాదేశం నుండి బానిసగా తేబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడాను ఒకానొక రోజున ఆ రాజ్య భారం మొత్తం కూడా యేసేపునకైనా అప్పగించాడు. ఆయన అంటున్నాడు, కనీసం ఇంటిలో ఏముంది లేదో నాకు తెలిసినంతగా ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకు నేను అంత నమ్మకమైనటువంటి వ్యక్తిని. కాబట్టి రోజుల్లో ఫలించే కొమ్మగా మనం మార్చబడాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. సంఘములో గాని, కుటుంబంలో గాని, మన చేతి పనులు గాని, దేని విషయంలో అయినా సరే మనం ఎలాగ ఉండాలంట, నమ్మకాన్ని కోల్పోకూడదు. ఒకసారి నమ్మకాన్ని కానీ కోల్పోయినట్లయితే దాన్ని మరలా మనం సంపాదించుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి. ఒకసారి నమ్మకాన్ని కానీ మనం పోగొట్టుకున్నటువంటి వారిగా ఉన్నట్లయితే మన జీవితాల్లో మరలా దాన్ని సంపాదించుకుంటాం చాలా కష్టము. కాబట్టి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఫలించే వారిగా ఉండాలంటే దేవుని పని విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం ఎక్కడైతే చేతి పని చేస్తున్నామో ఆ పని విషయంలో వాళ్ళకు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏదైతే మన కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబంలో కూడా మనం ఎలాగ ఉండాలి, నమ్మకమైనటువంటి వ్యక్తులుగానే ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, 4వదిగా అతడు ఫలించే కొమ్మగా మార్చబడటానికి కలిగిన కారణం ఏమిటి అంటే అతడు నమ్మకమైనటువంటి వాడు. మరి అలాగే చివరిగా మరొక లక్షణాన్ని అతను చదివించి ముగించేస్తాను. అతను ఉన్న ప్రాముఖ్యంగా మరొక 5వ లక్షణం ఏమిటంటే అతడు ఫలించడానికి గల కారణం అతడు విశ్వాసము కలిగినటువంటి వాడు అంట. అతడు ఏం కలిగిన వాడంట, విశ్వాసము కలిగినటువంటి వాడు. ఆదికాండము ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 50 వర్సెస్ 24 24లో అంటాడు, యేసేపు తన సహోదరులను చూసి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మమ్మను చూడనిచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు నిమ్మను తీసుకుని పోవునని చెప్పిను. ఆయన అంటున్నాడు కదా తన సహోదరులను చూసి, ఇదిగో వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఎంతైనా అయినా నమ్మదగినటువంటి వాడు. నిశ్చయముగా ఈ ఐగుప్తు నుండి మరలా ప్రభువు వాగ్దానము చేసినటువంటి ఆ దేశానికి మనలను తీసుకుని వెళతాడు. విశ్వాసము కలిగినటువంటి వాడు. అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, ఏ రీతిగా నెరవేరుద్దో తెలియదు. అయినప్పటికీ కూడా వారితో అంటే ఉన్నాడు, అయ్యా ఒకానొక సమయం రాబోతా ఉంది, దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం దేశం ఏదైతే ఉందో మనలను ఐగుప్తులో నుండి కూడా ఒకానొక సమయంలో అక్కడ తీసుకువెళ్తాడు కదా. ఆ తీసుకువెళ్ళినప్పుడు ఈ లోపు నేను ఇక్కడ చనిపోతాను, ఇక్కడే సమాధి చేస్తారు కదా, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నా సమాధిని తవ్వి ఆ ఎముకలు తీసుకెళ్లి ఆ వాగ్దాన దేశంలో పెట్టండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఆ వాగ్దాన దేశం వెళ్ళక ముందే నేను చనిపోతాను, వయసులో పెద్దవాడిని అయిపోయాను, నన్ను ఇక్కడే సమాధి చేస్తారు, కానీ వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఆ దినం వచ్చినప్పుడు మీరు తప్పక నా సమాధిని తవ్వి ఆ ఎముకలు తీసుకెళ్లి ప్రభువు ఇచ్చిన వాగ్దాన దేశంలో దాన్ని పెట్టండి అంటున్నాడు. అనగా 5వదిగా అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అతడు విశ్వాసము కలిగిన వాడు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడన్న విశ్వాసం, దేవుడు మాట ఇస్తే జరిగిస్తాడు
ఫలిస్తాడన్నటువంటి విశ్వాసం అతనిలో ఉన్నది. కాబట్టి అతడు ఫలించేటటువంటి కొమ్మగా మార్చబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం యోసేపు వలె ఫలించేటటువంటి కొమ్మగా మార్చబడాలి అంటే, ఒకటి దేవునికి భయపడు వారిగా ఉండాలి, రెండు చెడుతనమును అసహించుకుని వారిగా ఉండాలి, మూడు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి, నాలుగవదిగా నమ్మకమైన వారిగా ఉండాలి, ఐదవదిగా విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఈ 5 లక్షణాలు కూడా ఎవరిలో ఉంటాయో వారిని తప్పక కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఫలించే కొమ్మ వలె మార్చుతాడు. కాబట్టి ప్రభు కృపను బట్టి వర్తమానమైనటువంటి మనలను దేవుడికి భయపడు వారిగా ప్రభు మార్చునుగాక, చెడుతనం అసహించుకుని వారిగా ప్రభు చేయునుగాక, గొప్ప ఓర్పును ప్రభు మన కలగ చేయునుగాక, నమ్మకమైన వ్యక్తులుగా ప్రభువు మనలను మార్చునుగాక, విశ్వాసములో బలపరిచి నడిపించునుగాక, యోసేపు వలె ఫలించు కొమ్మ వలె మార్చి బలపరచునుగాక. అందరూ కూడా మోకరిద్దాం. విన్న వర్తమానమును బట్టి ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. మన జీవితాల్లో ప్రభు అయ్యా నిజమే కదా, యోసేపు ఫలించడి కొమ్మ. కారణం ఏమిటంటే అతడు నీకు భయపడువాడు. మీరు అంటున్నారు కదా, నేను విశ్రాంతి దినమునకు యజమానుడనైతే నాకు భయపడేటటువంటి వారు ఎక్కడ? నాకు భయపడేటటువంటి వారు లేరు కదా. విశ్రాంతి దినమును ఎక్కడ గడుపుతా ఉన్నావు? నాకు భయపడేటటువంటి వ్యక్తి అయితే నా సన్నిధిలో గడపాలి, నా సన్నిధిలో ఉండాలి, నా సంఘములో కనపడాలి కదా. నీవెక్కడ ఉన్నావు? ఇదిగో అలాగనే చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తి యోసేపు. మరి అలాగే అతడు నమ్మకమైన వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన అనుదిన జీవితాల్లో కృప కలిగినటువంటి దేవుడు మరి నిజముగా ఇదిగో ఫలించే కొమ్మ వలె మార్చబడటానికి కొన్ని కారణాలు కూడా మనకు తెలియజేస్తుంది.